హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 15 lakhs అమౌంట్ పర్సనల్ లోన్ కేవలం 1 yearలో తీర్చేశాను. ఎలా ఏంటి అనేది చెప్తాను, ఎండ్ వరకు చూడండి. నేను ఎవరి దగ్గర అప్పు చేయలేదు, ఎలాంటి ఇంట్రెస్ట్లు తీసుకోలేదన్నమాట. సో ఇంట్రెస్ట్ లేకుండా నేను నా అప్పులను ఎలా తీర్చానో మీకైతే చెప్తాను. సో ఎన్ని మార్గాల్లో తీర్చాను అనేది కూడా చెప్తాను, ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ నా దగ్గర ఏం ఆస్తులు ఉన్నాయనేది ఆలోచించానమాట. సో ఆస్తులు అంటే నా దగ్గర అంత ల్యాండ్లు కానీ బిల్డింగ్లు కానీ ఏమీ లేదు. సో అన్నీ ఉంటే నేను ఎందుకు ల్యాక్స్లో అప్పు చేస్తాను చెప్పండి. సో అందుకని చెప్పి నేను ఆలోచించింది ఏంటంటే శాలరీ నుంచి అలాగే గోల్డ్ నుంచి ఈ రెండు నుంచే నేను అప్పు అనేది తీర్చాలి. అది ఎలా ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ వే వచ్చేసి గోల్డ్ లోన్ అనుకున్నాను. సో దానికి ఇంట్రెస్ట్ కట్టాలి. సో 15 lakhsకి నేను ఇంట్రెస్ట్ కడుతూ గోల్డ్ లోన్ కూడా ఇంట్రెస్ట్ కట్టాలి. సో రెండు ఇంట్రెస్ట్లు అయిపోతాయి, నాకు బర్డన్ ఎక్కువ అయిపోతుంది. సో ఆ తర్వాత కంపల్సరీ మనం గోల్డ్ లోన్కి అనేది మంత్ అయినా ఇయర్ అయినా ఇంట్రెస్ట్ అనేది కట్టాలి కాబట్టి సో నేను దానికి ఇంట్రెస్ట్ పే చేసే కన్నా నా దగ్గర ఉన్న ఒక 150 grams గోల్డ్ వచ్చేసి అమ్మడం బెస్ట్ అని నేను ఫిక్స్ అయ్యాను అనమాట. సో అలా అనుకున్నప్పుడు 150 grams ఇంటూ 7,000 అలా వేసుకున్న 10,50,000 అనేది నాకు వచ్చింది. సో ఆ అమౌంట్ అనేది నేను అమ్మేసి బ్యాంకుకే అమ్మేశాను అనమాట. సో అలా అమ్మినప్పుడు నాకు వాళ్ళు యావరేజ్గా 7,000 అలా ఇచ్చారు. సో అలాగా 10,50,000 అనేది నేను అమ్మి కట్టేశాను. నా దగ్గర ఉన్న గోల్డ్ అమ్మి కట్టేశాను అనమాట. సో ఇలా ఆలోచించాను. సో నాకు ఇంట్రెస్ట్ ఉండదు, అలాగే గోల్డ్ అయినా మళ్ళీ డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు. కానీ బాధేసింది, కానీ ఏం చేయలేం కదా. సో అప్పు ఎక్కువ ఉంది, శాలరీ తక్కువ ఉన్నప్పుడు ఇలా అయితే ప్లాన్ చేసి కట్టేశాను అనమాట. నెక్స్ట్ శాలరీలో నేను ఎలా అప్పు తీర్చాలి? 10 lakhs అప్పు నాకు తీరిపోయింది, 10,50,000. ఆ తర్వాత ఎలా తీర్చగలుగుతాను అనేది ఆలోచించాను అనమాట. సో ఏ విధంగా తీర్చచ్చు అని చెప్పి. సో నాకు సెకండ్ థాట్ వచ్చేసి నాకు చిట్టి అంటే ఇంట్రెస్ట్ లేకుండా మనం ఏదైనా తీసుకోవాలి అనుకుంటే ఇలా చిట్టీలోనే లక్షలు సేవ్ చేసుకోవచ్చు కాబట్టి సో చిట్టి అనేది స్టార్ట్ చేశాను. సో 10 members ఉన్నది ఒక చిట్టి వేశాను. అదే ఇయర్లోనే 20 members ఉన్న చిట్టి ఒకటి 10,000 ఓపెన్ చేశాను అనమాట. ఇలా 2 చిట్టీలు అయితే వేశాను. సో అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు 1 yearకి 2 lakhs అమౌంట్ వచ్చింది. 10 members ఉన్నారు కాబట్టి 1 yearకి 1 lakh వచ్చిందనమాట. సో పేపర్ చిట్టీస్ అనమాట ఇవి వచ్చేసి. సో ఎవరి పేరు వస్తే వాళ్ళకి ఆ నెల చిట్టి అయితే వచ్చేస్తుంది. సో మన లక్ అనమాట, ఏ మంత్లో మనకి పేరు వస్తుందో అలాంటప్పుడు మనకు 1 lakh అయితే వస్తుందన్నమాట. సో ఇలా చేసుకొని నేను 12 monthsలో నాకు 3 lakhs అమౌంట్ అనేది చేతికి వచ్చింది. సో దానికి కూడా నేనైతే అప్పుకైతే కట్టేశాను అనమాట. ఇక్కడ నాకు 13,50,000 అయితే తగ్గిపోయింది అప్పు. సో ఒక పెద్ద భారం తగ్గినట్టు అయిపోయింది, ట్రస్ట్ చేయండి. సో ఇలా చేయడం వల్ల మనం ఎవరికి ఇంట్రెస్ట్ కట్టనవసరం లేదు, అలాగే మనం ఎవరి దగ్గర అప్పు తీయాల్సిన అవసరం లేదు, తీర్చాల్సిన అవసరం లేదు. సో ఇలాగా ఆలోచించాలి. సో చాలామంది కనెక్ట్ అయిపోతారు ఎమోషనల్గా ఆస్తులని, బంగారానికి కానీ ఏదైనా సరే. మనకి ఇప్పుడున్న బడన్ తగ్గాలి అంటే ఏదో ఒకటి వదులుకోవాలి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హ్యాపీగా సర్వైవ్ అవ్వాలి అంటే మనకు మనీ అనేది ఇంపార్టెంట్. సో అలాంటిది ఆ మంత్కి మనం గడవకపోతే, ఆ మంత్ డబ్బులు మనకు సరిపోకపోతే ఎంత కష్టమో సో ఫేస్ చేస్తున్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. సో కాబట్టి మీ దగ్గర ఏదైనా గోల్డ్ ఉన్నా లేదంటే ఇలా చిట్టీల రూపంలోనో ఫస్ట్ అయితే అప్పులు అనేది క్లియర్ చేసేయండి. చాలామంది అనుకోవచ్చు సో గోల్డ్ లోన్ పెట్టి కొనుక్కొని ఆ తర్వాత గోల్డ్ లోన్ పెట్టేసి మనమైతే బంగారం లోన్ ద్వారా తీసుకొని డబ్బులు ఆ తర్వాత కూడా కట్టచ్చు అనుకుంటూ ఉంటారు. కానీ ఆ తర్వాత కూడా మీరు అమౌంట్ కడితేనే వాళ్ళు గోల్డ్ అనేది మీకు రిలీజ్ చేసి ఇస్తారు. సో ఇలా కాకుండా మన దగ్గర ఉన్నది అమ్మేసి సో ఏదో ఒక విధంగా మనం బయటపడాలి అప్పుల నుంచి అనుకుంటే ఇలా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ వే నేనేం ఆలోచించానంటే సెకండ్ చిట్టి గురించి చెప్పేశాను కదా. థర్డ్ వచ్చేసి 1 lakh సంఘం లోన్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది మీరు అనుకోవచ్చు అప్పు తీసుకోలేదు అన్నారు కదండి అంటే, సో నేను ఇక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టడం లేదండి. సో ఇంట్రెస్ట్ కట్టకుండానే నేను మంత్లీ ఇంత అమౌంట్ అనేది పే చేసుకొని ఓన్లీ 1 yearలో నా అప్పు అనేది కట్టేశాను. సో 12 monthsకి 8,000 అలా కడితే 96,000 అయితే వచ్చిందనమాట. మిగతా 4,000 వచ్చేసి ఒకేసారి అయితే కట్టేశాను. ఆ మంత్కి నాకు బడన్ తగ్గిపోయింది కాబట్టి. సో ఇలా తగ్గుతూ వస్తుంది నాకు.
సో ఒకేసారి గోల్డ్ అమ్మి కట్టడం వల్ల నాకు అక్కడ పెద్ద అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ నేను సేవ్ చేశాను. సో కాబట్టి నాకు అక్కడే పెద్ద భారం తీరిపోయింది. సో కాబట్టి నేను ఇంకేమైనా కొనుక్కోవచ్చు, ఇంకేమైనా నేను లోన్లు క్లియర్ చేసేయచ్చు అనే ఒక థాట్ అనేది నాకు మైండ్లో వచ్చింది. సో కాబట్టి చిట్టీలు ట్రై చేశాను. ఆ తర్వాత సంఘం లోన్ కూడా తక్కువ ఇంట్రెస్ట్కి వస్తుంది కాబట్టి సో నేనైతే ఇలా తీసుకొని అయితే కట్టేశాను అనమాట. నెక్స్ట్ పిఎఫ్ అమౌంట్ మిగతా ఒక 50,000 వరకు అప్పు ఉంది ఇంకా. సో ఆ 50,000 నేను ఏం చేశాను అంటే పిఎఫ్ అమౌంట్ అనేది విత్డ్రా చేపించేశాను. సో నేను జాబ్ చేయట్లేదు కాబట్టి మా ఆయన పిఎఫ్ డబ్బుల్లో ఒక 50,000 డ్రా చేసేసి ఓవరాల్గా అయితే 15 lakhs అప్పు అనేది తీర్చేసామన్నమాట. సో మీరు ఇక్కడ అనుకోవచ్చు 15 lakhs అప్పు ఎందుకు అయిందండి, ఇంత అప్పు చేసి ఏం చేశారు అని చెప్పి. సో అప్పు అనేది ప్రతి ఒక్కరూ చేస్తారు, దాని నుంచి మనం బయటపడాలి. ఆ తర్వాత మనం ఎక్కడ వేస్ట్ చేసుకున్నామో డబ్బులు అక్కడి నుంచి సంపాదించడం అనేది చెయ్యాలి. సో ఇలా 15 lakhs అమౌంట్ మనకు తెలియకుండానే అప్పు అనేది అయిపోయింది. సో కాబట్టి అలాంటప్పుడు ఎలా మనం కట్టాలి అనేది ఈ వీడియోలో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నేనైతే 15 lakhs ఇలా క్లియర్ చేసేసాను. ఇప్పుడైతే లైఫ్ హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్ని నమ్మద్దు, ఎవరికి రూపాయి అప్పు ఇవ్వద్దు. మన లైఫ్ హ్యాపీగా ఉండాలి అంటే మనం ఫైనాన్షియల్గా బాగుండాలి, ఒక రూపాయి ఎత్తి పెట్టుకోవాలి. సో అప్పుడే మన లైఫ్ అనేది బాగుంటుంది. సో ఇలాగా మీరు కూడా ట్రై చేయండి. మీలో ఎవరికైనా అప్పు ఉంది అనుకుంటే ఈ 4 waysలో మీరైతే అప్పు తీర్చడానికి ట్రై చేయండి. మనం ఎక్కువ ఇంట్రెస్ట్లు కట్టనవసరం లేదు, అలాగే ఎవరి దగ్గర చేయి చాచి అప్పు అడగాల్సిన అవసరం లేదు. బ్యాంకులకి లక్షలు ఇంట్రెస్ట్ కట్టి లైఫ్ అంతా ఈఎంఐలో కూరుకుపోవాల్సిన అవసరం లేదు. సో మనం ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది లైఫ్ మనం ఎలా లీడ్ చేయాలి అనేది. సో ఫస్ట్ అయితే ఒక పేపర్ పెన్ తీసుకొని మీ అప్పుల్ని రాసుకోండి. అప్పుల్ని రాసి ఆ తర్వాత మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి దేనికి ఎంత ఇంట్రెస్ట్ పోతుంది, మనకి ఇంకా ఎన్ని మంత్స్ ఈఎంఐ ఉంది. ఒకవేళ ఈఎంఐలో తీస్తున్నారు అంటే ఫస్ట్ అయితే ఈఎంఐల్ని క్లియర్ చేసేయండి. సో చిన్న ఈఎంఐలు ఫస్ట్ కట్టేయండి. 2 to 3 months ఉంటే ఆ ఈఎంఐల్ని కట్టేయండి. ఆ తర్వాత ఎక్కువ ఈఎంఐస్ ఉంటే 1 ఈఎంఐ ఎక్స్ట్రా కడుతూ వచ్చేయండి. లేదు మీకు ఇంకేదైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది అనుకుంటే సో అలాంటప్పుడు ఆ ఇన్కమ్ని కూడా తీసుకెళ్ళి ఫస్ట్ అయితే లోన్లు క్లియర్ చేసేయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో లోన్లు రావడం కూడా చాలా కష్టమైపోయింది. ఎందుకంటే ఆర్బీఐ కూడా గైడ్లైన్స్ పెట్టేసిందనమాట. ఇన్ని లక్షలు మాత్రమే విత్డ్రావల్ ఉండాలి, ఇంత డబ్బులు మాత్రమే మనకు అప్పు వస్తుంది అని చెప్పి. సో వాళ్ళు కూడా అలర్ట్ అయిపోయారు. కాబట్టి మీరు ఇప్పుడే ఏదైనా డబ్బులు జల్సా చేస్తూ ఫ్రెండ్స్ కోసం కానీ మీకోసం కానీ మీకు తెలియకుండానే అప్పులు అయిపోయింది అంటే ఇలా చేయండి. సో ఇప్పుడు 1 to 2 yearsలో మీరు అప్పులు తీర్చేలాగా చూసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు, ఎవరు ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి సో ఫస్ట్ అయితే అప్పుల్ని తీర్చేయండి. సో ఇలా చేశానన్నమాట నేను. మీలో ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి. టేక్ కేర్, బాయ్.